ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన భారత సైనికులకు భారతీయ జనతా పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. విశాఖ బీచ్ రోడ్డులోని విక్టరీ ఏట్సీ స్తూపం వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. పాకిస్తాన్తో విరోచితంగా పోరాడిన సైనికుడు మురళీ నాయక్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారత సైనికులకు దేశ ప్రజలంతా అండగా ఉన్నామని గుర్తు చేశారు. వారి యొక్క సింధూరం ఏదైతే తుడిచిపెట్టుకుపోయిందో ఆ సోదరుడి సింధూరం దానికి ప్రతీకగా ప్రతిజ్ఞ కూడి ఈ రోజు మనకి సింధూరం సింధూర్ పేరుతో పుష్కరంలో అంతమందించే రెండు యజ్ఞాలు అయితే ఇప్పుడు జరిగాయి. మొదటి దాంట్లో ఎవరైతే ముష్కరి పాకిస్తాన్ దాచిపెట్టిందో ఆటోమేటిక్ కాశ్మీర్ కానివ్వండి, పాకిస్తాన్ లో కానివ్వండి ఉన్న 9 స్థావరాలపై దాడి చేసి కేవలం ముష్కరులు మాత్రమే చనిపోయే విధంగా ప్రతీకారం తీర్చుకోవడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఎవరైతే టార్గెట్ చేశాం, మనపై ఎవరు దాడి చేశారో వారిని టార్గెట్ చేసి అమాయక ప్రజలకు కానీ ఆ దేశ సైనికులకు కానీ ఎటువంటి నష్టం జరగకుండా చేశాము. అయితే పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం చూస్తే కనుక కేవలం అమాయక ప్రజల్ని టార్గెట్ చేసి చంపే విధానం ఏదైతే దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రపంచ దేశాలు మొత్తం ఏకమై ఈ రోజు భారతదేశాన్ని సపోర్ట్ చేస్తున్నాయంటే అది మన మోడీ గారి యొక్క దౌత్య నీతి. ఎక్కడ తప్పు చేయకుండా, ఎటువంటి అవినీతికి పాల్పడకుండా చాలా చక్కని ప్రణాళికాబద్ధంగా ఈ దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. రానున్న రోజుల్లో మరింత తీవ్రమై ఆగ్రత కాశ్మీర్ కూడా చేజెక్కించుకొని ఆ ముష్కరులు పేచ మనచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ సోదరుడు అగ్నివీరుగా సెలెక్ట్ అయ్యి అక్కడ బౌండరీలో మన బోర్డర్ లో ఏదైతే ముష్కరులు అంతమొందించే ప్రయత్నంలో అంతమయ్యారో ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుతున్నాం. ఆయన సత్సాయి జిల్లాకి సంబంధించిన నాయక్ మురళీ నాయక్ వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మేము ఈ కార్యక్రమం